తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండగ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటున్నారు. దీంతో నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసం వద్ద పండుగ సందడి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకుని పండుగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు ఇవాళ తల్లిదండ్రులు అమనమ్మ, ఖర్జూర నాయుడుల సమాధులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాగదేవతలు, గ్రామ దేవత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. పూజల అనంతరం మధ్యాహ్నం విమానంలో హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. రైట్గా నారావారిపల్లి దగ్గర సంక్రాంతి సందడి నెలకొంది. చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కొంచెం మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ దినేష్, అప్డేట్స్ ఏంటి? అక్కడ పండుగ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా గ్రామస్తులంతా కూడా సంక్రాంతి వేడుకను ఘనంగా జరుపుకుంటున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. మొత్తం మీద నారావారిపల్లె సంక్రాంతి సంబరాల అంబరాన్ని అంటింది. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా మనం చూడొచ్చు, ఇంటి ముఖద్వారానికి ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా చెరుకు గడలు కావచ్చు, అలాగే ఏదైతే ఈ యొక్క సంక్రాంతికి సంబంధించినటువంటి అలంకరణ చేసి స్వాగత తోరణాలని చంద్రబాబు ఇంటికి ఏర్పాటు చేయడంతో పాటు ఈ యొక్క హరిదాసులు కూడా తమ సంకీర్తనలను ఇక్కడ పాడి ఆ సాంప్రదాయాలంతా కూడా ఇక్కడ చేస్తున్నారు. దీంతోపాటు కాసేపట్లో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి దొడ్డి గంగమ్మ ఆలయానిలో పూజలు చేసి ఆ తర్వాత ఆయన ఇతర కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఏమంటే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నందమూరి కుటుంబం, నారా కుటుంబం పూర్తి స్థాయిలో మీకు అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి దేవత అయిన నాగాలమ్మకి ప్రతి సంవత్సరం పూజ చేసుకునేది ఆనవాయితీ. నాగాలమ్మ గారికి పొట్టి అమ్మవారికి పూజ చేసుకున్న అనంతరం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆశీర్వచనం తీసుకొని మళ్ళీ తల్లిదండ్రులైన ఖర్జూర నాయుడు గారికి, అమ్మన్నమ్మకి బట్టలు పెట్టుకునే కార్యక్రమం. తర్వాత నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మామగారికి కూడా విగ్రహం కూడా నారావారిపల్లిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయనకు కూడా నివాళులు అర్పించిన తర్వాత పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కూడా కలిసే కార్యక్రమం ఉంది. కలిసిన తర్వాత ప్రతి ఒక్కరితో పలకరించి అదేవిధంగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇక్కడున్న పరిస్థితులు కూడా నిన్నటి నుంచి చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించడం కానీ, లోకేష్ గారు కూడా పలకరించడం, ప్రతి ఒక్కరితో కలవడం, యోగక్షేమాలు తెలుసుకోవడం, తర్వాత నిన్న చాలామంది ఇబ్బందులతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కొన్ని సహాయాలు కూడా చేయడం జరిగింది. మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న బంధువులందరితో కూడా భోజనాలతో కూర్చొని బంధువులందరితో కూడా మమేకం అవడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులతో కూడా ఈరోజు కలిసే కార్యక్రమం ఉంది. ఇక్కడ జిల్లా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ, ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకా ఎలా సమర్థవంతంగా నడచాలి, ఈ జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటకి ఎలా మార్చాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో నాయకులతో కూడా సమీక్ష చేసింది. ఇప్పటికే ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నారాయణ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఈ మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దగ్గరుండి ఏర్పాట్లు చేయడం కానీ, ఈ మండలానికి సంబంధించిన మండల నాయకులందరూ కూడా మీరు భారీ ఏర్పాట్లు గతంలో కంటే ఇక్కడ భిన్నంగా మీరు చూసే ఉంటారు. పెద్ద పెద్ద కట్అవుట్స్ కానీ, అదేవిధంగా స్వాగత ఏర్పాట్లు కానీ పూర్తిగా పల్లె వాతావరణాన్ని ఉట్టిపడే విధంగా ఈ పక్కన పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలంతా కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆయన క్లాస్మేట్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చిన తర్వాత ఎప్పుడో 35 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు చదువుకున్న ప్రతి ఇంటర్మీడియట్లో చదువుకున్న వాళ్ళు, 10th క్లాస్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా నేను రావడం జరిగింది. వాళ్ళతో కూడా కలవడం జరిగింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరగవు. ప్రభుత్వం ఇంకా మారలా. కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా ఆలోచించాలి. కింది స్థాయిలో మార్పులు వచ్చినప్పుడు పై స్థాయిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నాకు లోకేష్ గారు ఏం చెప్పారు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేయండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎందుకంటే పండగ పూట మన కోసం వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయండి, ఎక్కడ అసౌకర్యం కలిగించదని కొన్ని వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తే
పోలీసులకి మాకు తెలిసిన అనాధికారిక సమాచారం వరకు కొద్ది ఒత్తిడి కూడా ఇక్కడ భోజనం చేయొద్దని కూడా చెప్పడం అంటే కొద్ది బాధాకరమైన విషయం. పండగ టైంలో నా చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన భోజనం పెడతారు. ఇదే మళ్ళీ దీంట్లో రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు. అది ప్రతిపక్షం అపోజిషన్ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడం అనేది ఆనవాయితీ. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు కూడా ఆలోచించాలి, రాజకీయ కోణంలో చూడకూడదని. ఏకంగా సస్పెండ్ చేస్తారని చెప్పినట్టు ఇక్కడ భోజనం చేస్తే సస్పెండ్ చేస్తారు, మేము సప్లై చేసే ఫుడ్ తినాలని నిన్నటి నుంచి అది అమలు కూడా చేస్తున్నారంట. దాని గురించి అది బాధాకరమైన సార్. మాకు కూడా వచ్చింది, ఫోటోలు తీయడం, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని వీళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది సార్. అయితే ఇది మా దృష్టికి కూడా వచ్చింది. సస్పెండ్ చేస్తాము అని బెదిరిస్తున్నారు చాలా మంది. ఆడికి వచ్చి ప్లేట్లు కూడా పెట్టి వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం కూడా ప్రజలు కూడా, ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఉన్నతాధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది దాని ఇది పండగ పూట చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నా కోసం ఈరోజు సెక్యూరిటీగా వచ్చారు, నా భద్రత కోసం వచ్చారు, వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులు, ఇక్కడ ప్రతిపక్షం అధికారం చూడొద్దని వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయమంటే ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది, వాళ్ళ గౌరవంగా చేయడం జరిగింది. దీన్ని కూడా సస్పెండ్ చేస్తామంటే ఇంత మూర్ఖమైన ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఇలాంటి ప్రభుత్వం ఇంకో చూడబోలం. నేను చిత్తూరు ఎక్స్ఎంపీ డాక్టర్ శివప్రసాద్ మనవనండి. ఎన్నో సంవత్సరాలుగా నా చిన్ననాటి నుండి సంక్రాంతి అంటే మేము ఇంటి దగ్గర కాదు, ఇక్కడ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎంతో ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ సెలబ్రేషన్స్ అన్ని. ఏదైతే కానీ మొత్తం చంద్రగిరి క్యాడర్ మొత్తం ఇక్కడే ఉన్నారు. చంద్రగిరి నుంచే కాదు, నిన్నైతే యావత్ చిత్తూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంట్ మొత్తం ఇక్కడ అందరూ మా నాయకుడిని చూడడానికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా సంక్రాంతి అంటేనే ఇంట్లో ఉన్న కీడని వదిలించుకొని సంక్రాంతి పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతితో మన రాష్ట్రానికి పట్టిన కీడని వదిలించుకొని రాబోయే రోజులు, మునుపటి రోజులు మంచి రోజులు రాబోతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాష్ట్రంలో రాబోతోంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సొంత మండలం చంద్రగిరి మండలం ఆయన నారావారిపల్లిలో వచ్చిన దానికి చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మాకందరూ కూడా చాలా సంతోషం. ఆయన చంద్రగిరి మండలంలో పుట్టి చంద్రగిరి నారావారిలో పెరిగి ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన మా చంద్రబాబు నాయుడు గారు మా ఊరికి వస్తున్నారంటే మాకంతా చాలా సంతోషం. చుట్టుపక్కల గ్రామాలే కాదు, చుట్టుపక్కల ఉన్న పల్లెలంతా కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి స్వాగత ఏర్పాట్లు చేసి అందరితో కలిసికట్టుగా నేనంతా కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ఆయన నెక్స్ట్ రాబోయే టయానికి ముఖ్యమంత్రిగా ఈ నారావారిపల్లికి వస్తారని చెప్పేసి మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు నారావారిపల్లిలో కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ పండగ వాతావరణం ఎలా ఉందో. ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో మామూలుగా ఆనవాయితీ ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులకు మొక్కోవడం, అదేవిధంగా వాళ్ళ గ్రామ దేవత అన్నీ కూడా మొక్కోవడం, పోతే ఇక్కడ నందమూరి తారక రామారావు గారు నివాళులు అర్పించడం, ఇకపోతే బంధువులందరినీ కూడా కలవడం. నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున జనాలంతా కూడా వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేమి, బంధువులు అయితేనేమి. ఇంతకు మునుపు అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అందరూ చాలా బాధపడుతూ ఆయన పలకరింపించారు. ఆయన కూడా చాలా బాధపడుతూ ఏం ధైర్యంగా ఉండని అందరికీ కూడా ధైర్యం చెప్పాడు. ఇంకా బాధ లేదు, మందే వచ్చేది ప్రభుత్వాన్ని కూడా ధైర్యంగా చెప్పాడు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని కూడా మేము కోరుకుంటాం. ఆనాడు చంద్రబాబు నాయుడు రైతు బిడ్డలను కూడా రారాజులుగా చేసి విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. అలాగే పండగ రోజు ప్రతి బీదవాడు సంతోషంగా ఉండాలా, పండుగ జరుపుకోవాలని సంక్రాంతి కానుకలు పంచారు. ఈరోజు అది కూడా లేకుండా చాలామంది తృప్తిగా లేరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి మళ్ళీ అందరూ సుభిక్షంగా ఉండాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాం. నమస్కారం ప్రెస్ మీడియా అందరికీ. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన తిరుపతికి రావడం, అలాగే నారావారిపల్లికి వచ్చి మన ప్రజలందరినీ కలుసుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చేది. మొట్టమొదటిగా నాగాలం టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవడం గ్రామ దేవతకి, అలాగే వాళ్ళ అమ్మా నాన్న సమాధుల దగ్గర పూజలు చేసి ఎన్టీ రామారావు గారిని వచ్చి పూజ చేసి అందరిని పలకరించి అందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ని కుప్పకూల్చి చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర నమూనాలు మార్చే పరిస్థితి వస్తేనే ఆశాభావంతో మేము వచ్చే రోజుల్లో ఈ సంక్రాంతి
మంచి రోజులు వస్తాయని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. అది మొత్తంగా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి. కాసేపట్లో చంద్రబాబు కుటుంబ సమేతంగా బయటకు వస్తున్నారు. వచ్చి నాగాలకు పూజ చేయడం అవన్నీ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పండగ పూట పోలీసులకు ఉండే డ్యూటీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితుంది. ఆంక్షలు తిండి పైన తినకూడదు ఇక్కడ అని ఆంక్షలు పెట్టి తింటే సస్పెండ్ చేస్తామని చెప్పడం అనేది ఇక్కడ విస్తృతంగా నారావారిపల్లిలో ఉండే ప్రతి డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఈ పోకడ మంచిది కాదు. చివరికి డ్యూటీలో ఉన్న పోలీసులను కూడా బెదరగొట్టి తినకూడదని బెదరగొట్టేటువంటిది, అది కూడా తింటే సస్పెండ్ చేస్తామని ఎంత తీవ్రమైన హెచ్చరిక చేసినారనేటువంటి ప్రచారం అందరినీ అయితే కలిసివేస్తారు. రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.